వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి. అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈ రోజు మనకి ఈ స్థలం లభించింది. ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు 2 సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 133 సబ్ స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు. దానికి కూడా మనం స్థలం ఎదుగుతున్నాము. కంప్లీట్గా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక 30 సెంట్లు 40 సెంట్లు స్థలం, అనుకూలమైన స్థలం ఎతకడానికి కూడా ఎంతో టైం పెట్టింది. మేబీ ఇది వరకు ఉండేదేవో, గత ప్రభుత్వం అంతా ఆక్రమించేసినట్టున్నారు. ఇప్పుడు ఏమి మనకి గవర్నమెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి. సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్ స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి. ఈ ప్రాంతంలో యాక్చువల్గా పంచేడు మినగల్లు ప్రాంతంలో రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్ స్టేషన్ కోసం కలలు కంటున్నారు. వాళ్ళ కలలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము అందరము కలిసి ఈ అమర్నాథ్ అన్నని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు, చాలా థ్యాంక్స్ అన్న. అంటే మీరు వచ్చి మా పొలంలో సబ్ స్టేషన్ కట్టమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు. ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్రెండ్లీ కాన్స్టిట్యున్సీ అని మనం ఎందుకు అనుకుంటామంటే, ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి 10 మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న మరోసారి మీ కుటుంబ సభ్యులకి. సో ఈరోజు ఒకసారి ఆల్రెడీ వారి ఇందుకూరుపేటలో మన గుడితిపాలెంలో కళ్యాణ్ రెడ్డి వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఆల్రెడీ మనం ఒక సబ్ స్టేషన్కి, అంటే ఈ 2 ఒకేసారి శాంక్షన్ అయినాయి. కానీ ఇక్కడ స్థలం లేక మనం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇవి చూడండి, ఆల్రెడీ గుడితిపాలెంలో ఉన్న సబ్ స్టేషన్ ప్రోగ్రెస్ ఇది. మన అధికారులు సో ఈరోజు మనం ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు 2,80,00,000 వ్యయంతో 33 kV సబ్ స్టేషన్ మంజూరు చేశారు. దాన్ని ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. ఆల్రెడీ కుర్తిపాలెంలో ఒకటి చేసాం. ఇంకొకటి కూడా ఈ ఏరియాలోనే 133 kV సబ్ స్టేషన్ కోసం మనకి మరో 4 ఎకరాలు కావాలి. ఈ మాదిరి అమర్నాథ్ అని వచ్చి ఇచ్చినట్టే ఇంకెవరినో వచ్చి ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే డెల్టా ఏరియాలో ఉన్నాము. ప్రతి రైతుకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరము, ఏ రకంగా ఎత్తుకున్నా కూడా. కాబట్టి మనకి ఇవి దీనికి కూడా స్థలం ఇస్తే సంతోషంగా తీసుకుంటాము. అలాగే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనము సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతులు కోరుకుంటున్నాను. 2 kV నుంచి 3 kV సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 60,000 నుంచి 78,000 రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది. 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు. కాబట్టి దీని గురించి సోలార్ ప్యానల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని మనము ప్రభుత్వానికి అమ్మేయచ్చు. దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో, అట్లీస్ట్ మండలంలో, గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని నేను ఆల్రెడీ కోరుకున్నాను. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గొట్టిపాటి రవి గారు విద్యుత్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు జరిపితే మనం తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాము. మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళంతా కూడా చైతన్యవంతులు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. దీనికి ముందుకొచ్చి వాళ్ళకి వచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించుకుంటారు. అది కాకుండా ఆదాయం కూడా పెంచుకుంటారు దానివల్ల. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.